ఆయుర్వేద వైద్యులకు నా నమస్కారం సార్. నేను నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం 80 బండు గ్రామం వస్తున్నాను. నేను రమణారెడ్డి సార్. నా సెల్ నెంబర్ వచ్చేసి 8500971206 సార్. నేను ఒక యోగం చెప్తున్నాను సార్. తక్కెలి చెట్టు సార్. దీన్ని అగ్నిమంద అంటారు సార్. ఇది మనకు ఎక్కువగా పనిచేసేది సార్ ఏమంటే మూత్ర రోగాల మీద బాగా పనిచేస్తుంది సార్. ఇది తక్కెలి చెట్టు. దీన్ని ఆకు తీసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని కలకండ వేసుకొని తినాలి సార్. దీన్ని తింటే ఇట్లా ఒక 40 రోజులు తింటే మూత్ర రోగాలు బాగా తగ్గిపోతాయి సార్. ఇంకా వచ్చేసి వెయిట్ లాస్కు సార్. వెయిట్ లాస్ అంటే దీంట్లో ఈ ఆకు చూర్ణము 100 గ్రాములు కరకాయ చూర్ణం సార్ వేసుకొని రోజు తింటూ ఉంటే మన శరీరంలో ఉన్నటువంటి మల్ల పదార్థాలన్నీ మనకు బేది ద్వారా బయటికి వెళ్ళిపోతాయి సార్. దయచేసి ఈ వైద్యం చేసుకోండి సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే 10 మందికి తెలిసాలా, 10 మందికి మనం 10 మందికి చెప్పాలా, 10 మందికి వినాలి. ఎందుకంటే ఈ వైద్యం చేసుకునే వాళ్ళు శాతమైన వాళ్ళు చేసుకుంటారు, సదగాని వాళ్ళు చేయకపోతే మేము పంపిస్తాం సార్. మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ చెట్టు అమూల్యమైన చెట్టు సార్. ఇది ప్రశస్తమైన చెట్టు సార్. ఇది మనకి ఎందుకంటే ఇది మనకు ఆకు, ఈ ఆకు ఉంది కదా, ఈ ఆకు అంటే ఇట్లా గట్టి ముదిరితే సార్ ఎట్టుప్పు అని శబ్దం వస్తుంది సార్ ఈ ఆకుకు. దీన్ని కీళ్ళ నొప్పులకు ప్రతి ఒక్క దానికి వాడచ్చు సార్. ఇది మన సంతానం కలగాలంటే సార్ దీంట్లో ఈ ఆకు చూర్ణం తీసుకొని కలకండ వేసుకొని ముట్టు వచ్చినాడు తింటూ ఉంటే సంతానం కలుగుతుంది సార్. ఈ దీనికి చాలా ప్రసిద్ధమైన చెట్టు సార్. ఇది దయచేసి అందరూ చేసుకోవాల్సిన కోరుతున్నాను సార్. మన ధన్వంతరి స్వామి దయ వలన చాలా వరకు మొక్కలను మనకు తెలియదు. మొక్కలు పక్కన పెడితే తీసేస్తాం మనం. మొక్కలు అనేది మనం పెంచుకోవాలి. ఎందుకంటే మొక్కలను పెంచుకుంటూ ఉంటే మనకు ఆక్సిజన్ ఇస్తుంది. దీనివల్ల దగ్గు ఆయాసం కూడా తగ్గిపోతుంది సార్. దీన్ని వాడుకునే విధానం వల్ల చాలా మంచి ప్రశస్తమైన మూలిక. కడుపు నొప్పి కానీ బేదులు కానీ చాలా వరకు కంట్రోల్ అవుతాయి సార్. మూత్ర రోగాలు మాత్రం 100% తగ్గుతాయి సార్. దీనివల్ల కూడా ఈ మందు వల్ల పైల్స్ కూడా కంట్రోల్ అవుతాయి సార్. ఇవి దయచేసి ఎవరైనా చేసుకొని తినొచ్చు సార్. నేను ఎందుకు చెప్తున్నా అంటే 10 మంది వైద్యులకు మనకు ప్రజలకు తెలవాలని ఈ వీడియో చేస్తున్నాను సార్. నేను దీనివల్ల ఏమంటే నేను ఇంకొకటి కీళ్ళ నొప్పులకు ఒకటి పేపర్ మీద పెడతాను సార్. దీని గురించి మీరు దాన్ని సమృద్ధిగా చూసుకొని చేసుకోవచ్చు సార్. ఇది నేను ఎందుకంటే చాలా వరకు ఈ వైద్యం చేశాను సార్. నేను తక్కిలాక్ గురించి చేశాను. ఇంకా మీకు కావాలంటే ఇంకా కొన్ని ఏమైనా చేయగలుగుతాను, కొన్ని చూస్తాను సార్. చూసి చేస్తాను ఒకటి తర్వాత ఒకటి. దీనివల్ల మన ఏకమూలికా వైద్యం కాబట్టి మనకి ఇబ్బంది లేదు సార్. మూలికా వైద్యంలో ఎన్ని రకాల మూలికలు కలుపుకునే శరీరానికి ఏం చేయదు, హ్యాపీగా తినవచ్చు సార్. ఇది గ్యాస్ ట్రబుల్ కూడా పోతుంది సార్. దీనికి వెయిట్ లాస్ తగ్గనికే చెప్పాను కదా సార్. కరకాయ చూర్ణము, ఈ మన తక్కెలాకు చూర్ణము, దీన్ని ఏమంటారంటే అగ్నిమంద తక్కెలి చెట్టు. మన ఋషులు ఎప్పుడో కనుక్కున్నారు సార్. ఇవి మన ప్రాచీన వైద్యంలో 5,000 సంవత్సరాల నాటి ఆయుర్వేదం సార్. మనం పుట్టిందే దేవతల నాడు. దేవతలు పుట్టిన తర్వాత వైద్యం నడుస్తుంది సార్. దేవుళ్ళు పుట్టిన తర్వాత నడుస్తుంది. మనకి చాలా వరకు ప్రసిద్ధమైన మొక్కలు ఉన్నాయి సార్. మనం ఏమంటే మనకు తెలియక పీకి పారేస్తాం సార్ ప్రతి ఒక్కసారి. కానీ దయచేసి ఈ వైద్యం చేసుకునే జై ఆయుర్వేదం, జై ధన్వంతరి స్వామియే నమః.